ఈ పవర్ బ్యాంక్ చూడడానికి అయితే 10,000 mAh లా ఉంటుంది, కానీ దీంట్లో 20,000 mAh బ్యాటరీ అయితే ప్యాక్ చేశారు. ఫ్రంట్ సైడ్ లో ఎల్ఈడి ఇండికేషన్ చూసి ఎంత బ్యాటరీ ఉందని మనం చెక్ చేసుకోవచ్చు. మల్టిపుల్ పోర్ట్స్ అయితే ఇస్తున్నారు. 2 టైప్ ఏ పోర్ట్, ఒక టైప్ సి అండ్ ఒక మైక్రో ఎస్బి పోర్ట్ కూడా ఉంది. మీ దగ్గర ఓల్డర్ డివైసెస్ ఇంట్లో ఏదైనా ఉంటే కూడా మైక్రో ఎస్బి పోర్ట్ నుంచి అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ లో క్యూసీ అండ్ పీడీ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సపోజ్ మీ స్మార్ట్ ఫోన్ అయితే పీడీ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నట్టయితే ఫాస్ట్గా అయితే మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. పవర్ బ్యాంక్ లో మాక్సిమం 22.5 వాట్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పవర్ బ్యాంక్ లో ఇంటెలిజెంట్ చిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏం బెనిఫిట్ అని చూసుకుంటే, ఒక డివైస్ కనెక్ట్ చేశాక మాన్యువల్ గా వెళ్ళి బటన్ ప్రెస్ చేయాలని లేదు. ఆటోమేటిక్ గా అయితే మనం కనెక్ట్ చేసిన డివైస్ డిటెక్ట్ చేసి ఛార్జింగ్ అయితే చేస్తుంది. ఈ పవర్ బ్యాంక్ ఒక యూఎస్పీ అని చూసుకుంటే, ఒక్క సైడ్ వచ్చి స్లిమ్ స్టైలిష్ గా ఉంది, మల్టిపుల్ పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇవన్నీ మనం కామన్ గా చూస్తుంటాం, కానీ బ్రాండ్ నుంచి 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదైతే ఒక మంచి విషయంగా ఉంది. ఈ పవర్ బ్యాంక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే 3,000 రూపీస్కి అయితే సెల్ చేస్తున్నారు. ఒక లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలనిపిస్తే చెక్ చేసి చూడండి. ఒకవేళ మీరు ఏదైనా పవర్ బ్యాంక్ యూస్ చేస్తున్నట్టయితే ఏ బ్రాండ్ పవర్ బ్యాంక్ యూస్ చేస్తున్నారు, దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కింద కమెంట్లో అయితే షేర్ చేయండి.